30 సంవత్సరాల క్రితమే గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ గౌరవ పద్మశ్రీ మందాకృష్ణ మాదేవ గారు గత 30 సంవత్సరాల క్రితమే మాదిగలకు ఎస్సీ వర్గీకరణ అంశం అవసరమని 30 సంవత్సరాల క్రితమే ఆలోచన చేసి ఎస్సీ వర్గీకరణ కావాలని 30 సంవత్సరాల నాటి నుండి నేటి వరకు అదే పోస్ట్ తోటి ఎక్కడ తగ్గలేదు. కొందరు ఎంఆర్పిఎస్ నాటి నుండి నేటి వరకు ఎంఆర్పిఎస్లో పనిచేసి అలసిపోయి ఊపుకున్నారు, కొందరు నర్వస్ అయిపోతున్నారు, కొందరు ఇక రాదేమో అనుకున్నారు. కానీ కృష్ణమాదిగ మాత్రం పట్టు వదలకుండా 30 సంవత్సరాల నుండి ఏకదాటిగా అదే ఫోర్స్తో మరి ఉద్యమించి ఈరోజు ఒక కొలిక్కి తెచ్చినాడు. మరి ఆ కొలిక్కితోనే ఆ యొక్క పోరాటంతోనే సుప్రీంకోర్టు తీర్పు రావడం జరిగింది. మరి ఆ కొలిక్కితోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 7న అత్యవసర అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కులగణన బీసీ కులగణన పైన ఎస్సీ వర్గీకరణ మాట్లాడడానికి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసింది. ఈ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేసిందంటే అది కృష్ణమాదిగ ఉద్యమం వల్లేనని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నాకు ఒక డౌట్ వచ్చేది, కృష్ణమాదిగ మీద నేను కూడా ఒక నర్వస్గా ఉన్నా గతంలో, అంటే ఈ 4-5 నెలల నుండి. అది సీఎం గారు ఒక ఎస్సీ వర్గీకరణ ఒక కమిటీ నిర్వహించిండు, ఏకసభ్య నివేదిక ఏర్పాటు చేసిండు. అలాగే ఎస్సీ వర్గీకరణ చేస్తామని నిండు అసెంబ్లీలో చెప్పిండు. అయినా కానీ కృష్ణమాదిగ సభలు పెడుతున్నాడు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాడు, ధర్నాలు చేస్తున్నాడు, రాస్తారోకులు చేస్తున్నాడు. మా కృష్ణన్న ఇట్లా చేస్తున్నాడని నేను ఆలోచన చేసిన వాడిని. కానీ కృష్ణన్నే కరెక్ట్. ఆయన అనుభవం, ఆయన యొక్క నిబద్ధత, ఆయన గత 30 సంవత్సరాల నుండి ఎందరో హామీలు ఇచ్చి ఎస్సీ వర్గీకరణ చేస్తారని, కానీ కొంత మాలలు ఆపడం వల్ల మరి ఆ యొక్క వర్గీకరణ ఆగిపోయింది. కానీ పోరాటాలు మాత్రం ఆగలే. అలాగే పట్టు మీద ఉన్నాడు. ఈ 4-5 నెలలు కూడా సీఎం చెప్పినా కూడా ధర్నాలు చేస్తున్నాడు. మరి అలా చేయడం వల్లనే ఈరోజు గౌరవ సీఎం గారు అసెంబ్లీ ఏర్పాటు చేయడం, అది మా యొక్క దేవుడు మా మాన్యశ్రీ మందాకృష్ణ వాళ్ళ కృషి వల్లనే ఈరోజు ఫిబ్రవరి 7న అసెంబ్లీ సమావేశాలు సీఎం గారు ఏర్పాటు చేయడం.